హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద ఢిల్లీలో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తుంది. టాటా హెక్సా XMA వేరియట్ డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 2017 8 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 80,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్ సహా చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఆర్సీ కార్డు కూడా పంపిస్తాను. మీరు సర్వీస్ కార్డు చెక్ చేసుకోవచ్చు. మీకు రాని పక్షంలో నాకు వాట్సాప్లో హాయిని పంపించి సర్వీస్ కార్డు కూడా పంపిస్తాను వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగాను చూసుకోవచ్చండి. ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. పంచింగ్ కూడా చూసుకోవచ్చండి. ABS బ్రేక్ అవుతుంది. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. చూసుకోవచ్చు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు ఎటువంటి అయితే లేవండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. బాన్లెట్కి ఇంతవరకు స్పాండర్ పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. చూసుకోవచ్చు. స్టిక్కర్లు కూడా చూసుకోవచ్చు. బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుందండి వెహికల్ది. చూసుకోవచ్చండి. ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. సైడ్ లుక్ చూసుకునే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా. XM వేరియట్ కాబట్టి దీనిలో అలై వీల్స్ అయితే రావండి. డిస్ప్లే అయితే వస్తాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చు. 4 విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి. ఆటో ఫోల్ విండోస్ సిమ్లన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ది. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 80,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఏ సిస్టమ్ ఉంది, మాన్యువల్ ఏసీ ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ గేర్స్ అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా చూస్తే సింగిల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సీట్ కవర్ చూస్తే కంపెనీ ఫిట్టెడ్ సీట్ కవర్స్ ఉన్నాయండి. దీని మీద లెదర్ సీట్ కవర్ చేయించినామంటే వెహికల్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా రేడియస్ ఈవెంట్స్ అయితే ఉన్నాయండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఇది కూడా చూసుకోవచ్చండి. డిక్కీ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు. డిక్కీ ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందని చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుంది వెహికల్ది. జాగ్రత్త వరాన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయండి. స్టెబిలైజర్ కూడా చూసుకోవచ్చండి. స్టెబిలైజర్ కూడా 80% స్టెబిలైజర్ అవుతుంది వెహికల్ది. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. ప్లస్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. చూసుకోవచ్చండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం మీద చూస్తారు కదా. మరొకసారి వెహికల్ చెప్తాను. టాటా హెక్సా XMA వేరియట్ అండి. డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. 2017 8 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 80,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. మీకు బండి నెంబర్ సహా చూపిస్తాను. మీకు కావాలంటే ఆర్సీ కూడా పంపిస్తానండి. మీరు సర్వీస్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్.
ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ది. ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఏ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ ఏసీ అవుతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి. XME వేరియట్ కాబట్టి సింగిల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే డ్రైవర్ సైడ్ ఓన్లీ సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 6,20,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 6,20,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.